పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం కారుమంచి పోలీసులపై మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాత్రి కారుమంచిలో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్లపై టీడీపీ నేతలు దాడులు చేశారు. కర్రలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. అయితే దాడులు చేసిన వారిని కాకుండా దాడులకు గురైన 10 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు పట్టుకు వెళ్లారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ పీఎస్ ముందు మహిళలు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆచూకీ పోలీసులు తెలపలేదు. పోలీసుల నుంచి తమ వారికి ప్రమాదం పొంచి ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉన్నవాడిని బయటకు లాక్కొచ్చి ఆంధ్ర లాగి కొట్టారు. మా ఆయన లాక్కొచ్చి బాడీ మేంచి తీసుకొచ్చి బండిలోకి వచ్చి పెట్టాను. మా ఆయన ఏం తప్పు చేశాడు? మా ఆయన ఏం తప్పు చేయలేదు. అసలు మా ఆయన ఎవరు చదువుకోరా? మా ఆయన ఇంట్లోనే ఉన్నారు. మేము ఇంట్లో పడుకుని తలుపులని దమా కొట్టి దమా తీసుకొచ్చి కెమెరా ఉంటే కెమెరాని కూడా లాగేసి ఆ రకంగా ఎక్కించుకొని పోయారు మా ఆయన్ని. మేమేం తప్పు చేసామో పిల్లలు పెట్టి రాత్రి నుంచి అలా రాంచంలో ఏడుతున్నాం. ఈ రకంగా మేమేం కావాలి? ఆ పిల్లగాడు మేమేం కావాలి? ఈ రకంగా ఏడిపోతున్నారు మమ్మల్ని. మేము ఎవరు చూడండి పోయామా ఏడు పెట్టామా? మేము దూరం నిలబడి చూస్తా ఉండవు. ఆ రకంగా వీడియోలు తీసి మా ఆయన తీసుకొని పోతే ఏంటి? రాత్రి 3 వచ్చి తీసుకెళ్లారు. ఏంది మా పరిస్థితి? ఏడున్నారని మా ఆయన జాడ కూడా తెలవకుండా చేస్తున్నారు మా ఆయన్ని. ఈ రకం మేము ఎందుకు కావాలి? మేము ఎందుకు పట్టాలి? ఈ రకంగా మేము తప్పులు చేసామా? ఏమైనా నేరాలు చేసామా? ఎవరు చూడబడి మేము బాగా ఎవరు పట్టాం మేము బాగా మా జోలో వచ్చి ఇంటి మీద 10 మంది పోలీసులు వచ్చి ఆ రకంగా ఎవబడి వచ్చి ఆ రకంగా పోలీసులు బాడీ పట్టుకొని లాగి ఇంట్లో లాభం చేసి జీబులో కూర్చోబెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ 10 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు అన్నట్టుగా కూడా బాధిత మహిళలు చెప్తున్నారు. దీనిపై పోలీసుల వర్షన్ ఏంటి? అసలు పోలీసులు ఏ నార్మ్స్ ప్రకారం అదుపులోకి తీసుకున్నారు? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? రాత్రి నిన్న వినుకొండ నియోజకవర్గంలోని కారుమంచిలో తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో అక్కడే ఉన్న వైఎస్ఆర్ విగ్రహం పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు దాడి చేయకుండా ఆ విగ్రహం జోలికి వెళ్లకుండా మీ నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకోండి అంటూ తెలుగుదేశం నాయకులకు చేయడంతో ఒక్కసారిగా దాడి చేశారు. దాంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఇళ్లపై దాడి చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా పెద్ద కర్రలతో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వీరంగం సృష్టించారు. అయితే దాడి చేసిన తెలుగుదేశం నాయకుల్ని విడిచిపెట్టేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని తెల్లవారుజామున సిఐ ప్రభాకర్ తెల్లవారుజామున నిద్ర లేపి మరి 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఆచూకీ లేదు. దీంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మా వారి ఆచూకీ తెలపాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఆ 10 మంది కార్యకర్తలు ఎక్కడున్నారో చెప్పని పరిస్థితి. కార్తీక్. రైట్ అశోక్.